గట్టిగా మనసు పెట్టి పనిచేస్తే నెలలలో సాధ్యమవుతుంది. అండ్ ఇప్పుడు అంటే నేను 5 సంవత్సరాల కింద జాయిన్ అయితే 16 నెలల్లో వచ్చింది. బట్ ఈ రోజులలో జాయిన్ అవుతుండే వ్యక్తులకి అంత టైం కూడా లేదు, అంత టైం కూడా పట్టదు. 8 నెలలు, 9 నెలలు, 10 నెలలు, సంవత్సరం లోపల కారు తీసుకున్నటువంటి వ్యక్తులు ఇక్కడే చాలా మంది ఉన్నారు. కనుక అంత మంచి ఆపర్చునిటీ. మరి ఇంత మంచి ఆపర్చునిటీని మనము చాలా కాన్సన్ట్రేషన్ పెట్టి వింటే మనం కూడా డెసిషన్ తీసుకోవచ్చా లేదా? ఎస్. కనుక నేను దేవుణ్ణి అయితే కోరుకుంటాను, ఈ యొక్క ఆపర్చునిటీ మీ అందరికీ అర్థం కావాలి. మీరు ఈరోజు ఒక నిర్ణయం తీసుకోవాలి, ఈ బిజినెస్లో కమిట్మెంట్ తోటి పనిచేసి మీ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ చేసుకోవాలి అని చెప్పి నేనైతే భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఎస్, బిజినెస్ ఆపర్చునిటీ గురించి చెప్పాలంటే నేను విన్నప్పుడైతే నాకు అనిపించింది, చాలా విచిత్రం అనిపించింది. అరే ఇంత పెద్ద బెనిఫిట్స్ వస్తున్నాయి, ఇంత చిన్న పని చేస్తానా? నాకైతే ఆశ్చర్యం అనిపించింది. 2-3 రోజులు నిద్ర పట్టలేదు. మరి బయట జనం ఏంది ఇంత కష్టపడుతున్నారు, గంటలు రోజుకి 10, 12, 14 గంటలు కష్టపడుతున్నారు 20,000, 30,000 రూపాయలు సంపాదించడానికి. బట్ ఈ బిజినెస్ ద్వారా లక్షల రూపాయల ఇన్కమ్ ఇంత సింపుల్గా వస్తుందా అని చెప్పి నాకైతే ప్లాన్ విన్న 2-3 రోజులు అయితే కరెక్ట్గా నిద్ర పట్టలేదు. కళ్ళు పోస్తే కూడా బిజినెస్ గుర్తుకొస్తుంది, ఈ మీటింగ్ గుర్తుకొస్తుంది. అంటే మైండ్ అట్లా ఫిక్స్ అయిపోయింది. మీకు కూడా ఈ ఆపర్చునిటీ విన్న తర్వాత మీకు కూడా అట్లానే అనిపిస్తుంది. ఎవరెవరికైతే ఈ ఆపర్చునిటీ విన్న తర్వాత నిద్ర పడతలేదో వాళ్ళందరూ 100% సక్సెస్ అయినట్టు. ఓకేనా? అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ పని చేస్తున్నా మనము పర్పస్ అనేది క్లారిటీ ఉండాలి కదా, రీజన్. నేను ఇప్పుడు చెప్తాను, ఇప్పుడు శ్రీనివాస్ సార్ హోస్ట్కి చెప్తున్నాను, రేపు మార్నింగ్ పొద్దుగాల 5 గంటలకి బాంబేకి పో. బాంబేకి పో అని అంటే ఏమంటాడు? ఎందుకు? వై ఐ హ్యావ్ టు గో టు బాంబే. నేను ఎందుకు బాంబేకి వెళ్ళాలి? మై క్యూ